హాయ్ ఫ్రెండ్స్, సో అందరు ఎలా ఉన్నారు? మీరు బాగున్నారని నేను అనుకుంటున్నా. నేనైతే చాలా బాగున్నాను. సో టుడే ఐఎమ్ గోయింగ్ ఫర్ ఎక్స్ప్లోర్ వన్ మోర్ బ్లాగ్ నియర్ బై విజయవాడ Undavalli Caves. ఓకేనా ఫ్రెండ్స్? Undavalli Caves ఐ నో యూ పీపుల్ ఆర్ నోస్ వెరీ వెల్. సో చాలా బాగుంటుంది కేవ్స్ చూడడానికి. సో వెరీ నియర్ అనమాట మనకి. మన వార దగ్గర నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకుంటే తాడేపల్లి రోడ్లోకి జస్ట్ విత్ ఇన్ 5 కిలోమీటర్స్లో, మ్యాక్సిమం 4.5-5 కిలోమీటర్స్లో మనకి కేవ్స్ వస్తాయి. Undavalli Caves వచ్చేస్తాం. సో దగ్గరికి వచ్చేస్తున్నాం, ఆల్మోస్ట్ వెళ్ళిపోతున్నాం. నేను ఎందుకంటే బిఫోర్ వాచ్ దిస్ వీడియో ఫ్రెండ్స్, మీకు అందరికీ ఒక విషయం మెన్షన్ చేయాలనుకుంటున్నా. వీడియో చూసిన వాళ్ళు కంపల్సరీగా లైక్ చేయండి. వీడియో పూర్తిగా చూడండి. వీడియో పూర్తిగా చూస్తేనే మీకంటే ఒక క్లారిటీ వస్తుంది. సో దెన్ మీరు నెక్స్ట్ వీడియో చూడడానికి మీకు ఒక చిన్న హోప్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో పూర్తి వరకు చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. మీరు ఏమైనా చెప్పాలనుకుంటే నాకు ఒక కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు జస్ట్ నేను ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాను Undavalli Cavesకి. చూశారు కదా, అక్కడ బోర్డు కనిపిస్తుంది Undavalli అని. ఓకే, ఇది వచ్చేసరికి మనకి తాడేపల్లి దగ్గర, చాలా దగ్గరగా ఉంటుంది తాడేపల్లికి. విత్ ఇన్ ఫ్యూ మినిట్స్లో మనం వెళ్ళిపోవచ్చు, నో ప్రాబ్లం. రోడ్లు కూడా చాలా బాగుంటాయి, ప్రాబ్లం లేదు. మనం చూడడానికి, విజిట్ చేయడానికి ఇట్స్ ఏ ఫ్యామిలీ ప్లేస్ అనమాట. యాక్చువల్లీ అది లైక్ ఏ టెంపుల్. లోపల గాడ్ ఈజ్ దేర్ అనమాట. లోపల దేవుడు ఉంటారు, అనంత పద్మనాభ స్వామి అని నేను విన్నాను, బట్ నేను చూడలేదు. జస్ట్ ఈరోజు వెళ్తున్నా కాబట్టి నేను అది మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? స్టే ట్యూన్డ్, వాచ్ చేస్తూ ఉండండి కంటిన్యూగా. మీరు ఎక్కడ ఏం నచ్చలేదని చెప్పి స్కిప్ చేయొద్దు, ఫాస్ట్గా స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోవద్దు. కొంచెం టైం పట్టినా నిదానంగా చూడండి, మీకంటూ క్లారిటీ వస్తుంది. వీడియో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు చాలా సాటిస్ఫై అవుతారు. ఫైనల్గా వచ్చేసాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు మీరు చూసేది టికెట్ కౌంటర్ అనమాట. ఇది వచ్చేసి బయట ఉంది గుహాలు అనమాట. దీని కొన్ని ఇన్ఫర్మేషన్ అనమాట. సో లిటిల్ బిట్ ఇన్ఫర్మేషన్ ఇది. సో ఇక్కడ నుంచి మనం పైకి వెళ్ళిపోవాలి. సో ఇక్కడ నుంచి మనం పైకి వెళ్తే మీకు చూపిస్తా చూడండి. ఇది మెయిన్ ఎంట్రన్స్. మన కేవ్స్కి వచ్చేసాం. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇవి స్టెప్స్ అనమాట. కింద వచ్చి మొత్తం పార్క్ ఉంటుంది ఫ్రెండ్స్. కింద మొత్తం పార్క్ ఉంటుంది. సో పార్క్ గురించి నేను లాస్ట్లో మీకు మెన్షన్ చేసి మళ్ళీ క్లియర్గా చెప్తాను. ఇప్పుడైతే మనం మీకు మెయిన్ ఎంట్రన్స్, అక్కడ కనిపిస్తున్న ఇల్లు ఇది టికెట్ కౌంటర్. ఇక్కడ టికెట్ కౌంటర్ వచ్చేసరికి 25 రూపీస్. అక్కడ 25 రూపీస్ తీసుకుంటారు. ఇక్కడ నుంచి చూడండి, మీకు మొత్తం కనిపిస్తుంది పైన. ఇది వచ్చి మీ ఎంట్రన్స్ స్టెప్స్ అనమాట. పైకి కేవ్స్కి దారి పైన ఉంటుంది Undavalli కోట. పైకి వెళ్ళాలి. పైకి ఇలా స్టెప్స్ మీద వెళ్తూ ఉన్నాను, చూపిస్తా పైకి వెళ్ళగానే ఎలా ఉంటుంది ఏంటి అనేసి. బట్ బై అవుట్లుక్ అయితే అవుట్ స్టాండింగ్ ఉంది, చాలా బాగుంది. కింద నుంచి చూస్తే అవుట్ స్టాండింగ్ ఉంది అవుట్లుక్. వ్యూ స్టార్టింగ్ ఫ్రెండ్స్. ఇక్కడ అది కనిపించేది Undavalli కోట. ఇది వచ్చేసరికి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. మెయిన్ ఎంట్రన్స్ కూడా హైలైట్ ఉంటుంది. చాలా మొత్తం గ్రీనరీగా, ట్రీస్ అవి ఉండి చాలా నీట్గా ఉంటుంది. చాలా అందంగా కూడా ఉంది. సో మనం ముందుకు వెళ్ళిపోదాం. మనం ముందుకు వెళ్తే కానీ క్లారిటీగా మొత్తం చెప్పగలుగుతాను నేను. ఈ పక్కదంతా ఓపెన్ ప్లేస్ అనమాట. ఈ పక్కదంతా ఓపెన్ ప్లేస్. మీరు రిటర్న్ వచ్చేటప్పుడు మీకు బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతా. ఇలా మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటే ఫస్ట్ కింద చూద్దాం ఫ్రెండ్స్. మనం కింద లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్తే మనకు తెలుస్తుంది లోపల ఏందని. సో ఫస్ట్ టైం విజిట్ అనమాట Undavalli Caves. నేను లోపలికి వెళ్తున్నా. ఓకే, వచ్చేసాను. లోపల మొత్తం ఇప్పుడు పురాతన కాలం నాటి రాళ్ళ మీద ఇది కట్టారు. సిమెంట్ అయితే ఎక్కడ కనిపించలేదు, మొత్తం ఓన్లీ రాయి అనమాట. మొత్తం రాయిని చెక్కారు బాగా. మొత్తం ఇవి ఉన్నాయి, ఏదైతే గబ్బిలాలు స్మెల్, గబ్బిలాల సౌండ్స్ చిన్నవి వస్తున్నాయి. ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. సో మనం ఇటు సైడ్ నుంచి మళ్ళీ బయటకు వచ్చేస్తే పైకి వెళ్ళిపోవచ్చు అనమాట. నేను వెళ్తున్నా చూడండి. పైకి వెళ్ళడానికి స్టెప్స్ అవి. మనం పైకి వెళ్దాం. ఇప్పుడు పైన చూద్దాం అసలు ఏంటి. కింద మొత్తం జస్ట్ గుహలాగే ఉంది. కింద ఏమి బొమ్మల దేవుడి ఫొటోస్ కానీ ఏది హిస్టారికల్గా ఏం లేదు. జస్ట్ ఒక మొత్తం పిల్లర్స్ లాగా ఉన్నాయన్నమాట. పిల్లర్స్ మీద స్టాండ్ అయి ఉన్నట్టుంది. అందుకని పైకి వెళ్దాం. పైకి వెళ్ళిన తర్వాత చూద్దాం పైన ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఇవన్నీ స్టెప్స్ అనమాట. కొంచెం జాగ్రత్తగా వెళ్తే మంచిది, ఎందుకంటే స్కిప్ అయ్యే అవకాశం ఉంటుంది. చాలామంది వచ్చారు, టూరిస్టులు చాలామంది ఉన్నారు. సో ఇది పైకి వచ్చాం ఫ్రెండ్స్ మనం. ఇది ఫస్ట్ ఫ్లోర్ అనమాట. అంటే కింద నుంచి కొంచెం పైకి వచ్చాం. ఈ మెట్లు ఉన్నాయి చూసారా, ఇవి ఇక్కడ పైకి. ఇది సెకండ్ ఫ్లోర్లో. ఇది వచ్చేసరి ఇంకో గుహ అనమాట. ఇది
ఇది ఇంకొక గుహ, అంటే పైన ఇల్లు లాగా ఉంటుంది అన్నమాట. ఈ డోర్స్ అన్నీ లాకేసి ఉన్నాయి. ఎందుకు లాకేసి ఉన్నాయో అర్థం కావట్లేదు. లోపల ఏం పెట్టారో మరి మనకి క్లారిటీ లేదు, కానీ కనిపించట్లేదు. డోర్స్ అన్నీ లాక్ అయి ఉన్నాయి. ఇక్కడ నుంచి చూడండి వ్యూ, అది లోపల అనమాట. సెకండ్ ఫ్లోర్ వ్యూ ఇది కూడా సేమ్ పిల్లర్స్ మీద స్టాండ్ అయినట్టుంది. ఇక్కడ కూడా ఇక్కడ నుంచి వ్యూ కనిపిస్తుంది చూడండి, మీకు చూపిస్తా ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్, వ్యూ కనిపిస్తుంది కదా, వ్యూ చాలా బాగుంది. పక్కన నది, అదే కృష్ణా నది, వాటరు, కింద రోడ్డు, కింద మొత్తం గ్రీనరీ, లుకింగ్ సో గుడ్, చాలా బాగుంది. సో లోపలికి వచ్చేస్తే మనం సెకండ్ ఫ్లోర్ లోపలికి, ఇక్కడ కొన్ని దేవుడి ఫొటోస్ ఉంటాయి. సో చూశారు కదా ఫ్రెండ్స్, పేర్లు తెలియదు, నన్ను ఏమనుకోకండి. సో ఈ డోర్ కూడా లాకేసి ఉంది. లోపల దేవుడు అయితే ఉన్నారు, బట్ ఎందుకు లాకేసారో తెలియదు. సో ఇట్లా స్ట్రైట్ చూసుకుంటే మనకి వినాయకుడి స్వామి దర్శనం ఇస్తారు, అతనే వినాయకుడి స్వామి. సో బ్యాక్ వెళ్ళిపోయి మీకు అటువైపు నుంచి చూపిస్తా బయట ఏముంది ఏంటి అనేది. ఇట్లా వచ్చేస్తే మళ్ళీ పైకి స్టెప్స్ ఉన్నాయి అన్నమాట. ఇది పైన, ఇది కిందకు వచ్చాం కదా, ఇంకా పైన స్టెప్స్ ఉన్నాయి పైకి వెళ్ళడానికి. ఇప్పుడు పైకి వెళ్దాం మనం, లేదంటే కింద నుంచి చూద్దాం. మ్యాక్సిమం పైకి వెళ్దాం. సరే ఇప్పుడు పైకి వెళ్దాం, ఉండండి. ఓకే, పైకి వచ్చేస్తున్నాను, వెళ్తున్నా పైకి. ఓకే, పైకి వచ్చేసా ఫ్రెండ్స్. ఇది థర్డ్ ఫ్లోర్ అనమాట. సో అక్కడ మొత్తం 3 ఫ్లోర్స్ ఉంటాయి. ఇది మనం థర్డ్ ఫ్లోర్కి వచ్చేసాం. ఇక్కడ నుంచి పైకి వెళ్ళడానికి ఛాన్స్ లేదు, అక్కడ దాయడం అది కట్టేశారు, రూప్ కట్టారు. అది స్కిప్ అవుతుంది అని చెప్పేసి పైన పట్టుకోవడానికి కూడా గ్రిప్ లేక ఇది కట్టారు. కింద వచ్చేసరికి అన్ని స్టాచ్యూస్ ఉంటాయి అనమాట. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్, అంటే అప్పట్లో ఉండే వేదాలు వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు స్టాట్యూస్ ఉంటాయి అనమాట. మొత్తం ఒక 6-7 ఉంటాయి. మీరు చూడొచ్చు ఇక్కడ వీడియోలో క్లారిటీగా చూస్తున్నారు కదా. నేను వీడియో కొంచెం రివర్స్ అయింది. ఈ కెమెరా ఉల్టా తిప్పినా, మరి ఎడిటింగ్లో అది కుదరలేదు తీయటం, ఏమనుకోకండి ప్లీజ్. మీరు కూడా ఫోన్ రొటేట్ చేసి చూసుకోండి ఫ్రెండ్స్, తప్పుగా అనుకోవద్దు. సో ఇక్కడ నుంచి మొత్తం వ్యూ ఇది మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి మొత్తం వ్యూ అది. ఇక్కడ వచ్చేసి కాలేజ్ స్టూడెంట్స్ చాలామంది వచ్చారు ఫ్రెండ్స్. ఇది థర్డ్ ఫ్లోర్, ఇది కాలేజ్ స్టూడెంట్స్ చాలామంది వచ్చారు. మనం ఒకసారి ఇక్కడ లోపల చూసుకుంటే, లోపలికి వస్తే ఇక్కడ చాలా ఫొటోస్ ఉన్నాయన్నమాట. ఇక్కడ అన్ని దేవుడి ఫొటోసే ఉన్నాయి. పూజ కూడా చేస్తున్నారు, ఇక్కడ పూజలు కూడా జరుగుతున్నాయి, మీరు చూడొచ్చు. నా ఫోన్ ఉల్టా చేసుకోండి, ఎందుకంటే నా కెమెరా అంత ఇది లేదు, ఏమనుకోకండి. వచ్చే బ్లాగ్స్ చాలా నీట్గా అందంగా తీస్తాను. సో ఇప్పుడే బిగినింగ్ స్టేజ్ కదా, కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయి, ఇగ్నోర్ చేయండి. అంటే నాకు ఉంటుంది వచ్చే అవుట్పుట్ 100% క్లారిటీగా సూపర్గా ఇవ్వాలని నాకు ఉంటుంది. బట్ ఏంటంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ అలాంటిది, సింగిల్ కదా, నేనే వీడియో షూట్ చేయాలి, నేనే అంతా చేయాలి, అందుకని కొంచెం అట్లా అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇక్కడ దేవుడి ఫోటో చూశారు కదా, ఇక్కడ వినాయకుడి స్వామి ఉంటారు. చూడండి, వినాయకుడి స్వామిని కూడా చూపిస్తాను మీకు. ఇవన్నీ దేవుడి ఫొటోస్ ఉంటాయి అన్నమాట థర్డ్ ఫ్లోర్లో. బాగుంటుంది. పైనుంచి వ్యూ అదిరిపోయింది అసలు, ఉండవల్లి కేవ్స్. సో చూశారు కదా, దేవుడు కనిపిస్తున్నారు. సో ఇటు నుంచి మనం ఇటు వెళ్ళిపోతే అట్లా పైకి వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఒకసారి, వ్యూ అదిరిపోయింది అసలు, మామూలుగా లేదు అసలు. నేను మధ్యాహ్నం పూట వచ్చాను, అదే ఈవినింగ్ టైం అయితే చాలా అట్మాస్ఫియర్గా ఉంటుంది. మన నేషనల్ ఫ్లాగ్ కనిపిస్తుంది, మంచి టూరిస్ట్ స్పాట్ ఇది, చాలా బాగుంది అసలు. పక్కనే నదులు, కృష్ణా నది ఉంది, మీకు తెలుసు కదా, నియర్ బై విజయవాడ అనమాట. సో మనం ఇలా లోపలికి వచ్చేస్తే ఇటు సైడ్ ఇంకొక వే ఉంటుంది ఫ్రెండ్స్. ఇటు సైడ్ లోపలికి వెళ్తే ఇక్కడ వచ్చి కొన్ని దేవుడి ఫొటోస్ ఉన్నాయి. ఇక్కడ కూడా ఇక్కడ నుంచి ఇది వ్యూ అనమాట. ఇక్కడ నుంచి ఇలా కనిపిస్తుంది. ఇది మనం ఇటు కార్నర్కి వచ్చేసాం, కార్నర్స్కి వచ్చాం. ఇది మీరు కింద నుంచి ఎంట్రన్స్లో చూస్తే కనిపిస్తుంది ఎలిఫెంట్ స్టాచ్యూ, అది ఏనుగు విగ్రహం అనమాట, కనిపిస్తుంది. సో మనం ఇట్లా వెళ్ళిపోదాం. ఇలా వెళ్ళిపోయి మీకు ఇక్కడ నుంచి చూపిస్తాం. మొత్తం రాళ్ళు అనమాట ఆల్మోస్ట్. ఓకే, సూపర్ ఉంటుంది అసలు క్లైమేట్. ఇక్కడ కూడా ఏనుగు సింబల్ ఉంది చూడండి, స్టాచ్యూ. సో కొన్ని డోర్స్కి లాగేశారు, మరి ఎందుకు లాగేశారు, సమ్ ఆఫ్ ది రీజన్స్ అనమాట. బిహైండ్ దట్ అయిన రీజన్స్ ఉంటాయేమో వాళ్ళకి. సో అందుకని లాక్ చేశారు. మనం అంత క్లారిటీగా కూడా లేదు. అతను వచ్చాడు, అతను లోకల్ కాదు, అక్కడ లోకల్ నుంచి వచ్చాడు. మనోడు మంచి ఇది ఫోటోగ్రాఫర్, మామూలు షూట్ చేయట్లేదు. కింద పడుతున్నాడు, పైన పడుతున్నాడు. మన దగ్గర అంత పెద్ద కెమెరా లేదు, మన జస్ట్ నార్మలే. ఓకే, అడ్జస్ట్ అవ్వండి. ఇన్ ఫ్యూచర్ ఇట్ విల్ కమ్ మోర్ వెరీ గుడ్ ప్రోడక్ట్ అనమాట. అవుట్పుట్
ఇట్స్ కమ్ 100% న్యాచురల్గా వస్తుంది మీకు. 100% మీరు యువర్ సాటిస్ఫైడ్ డెఫినెట్లీగా. యూ ఆల్ పీపుల్ ఆల్సో విల్ సాటిస్ఫైడ్ ఇన్ ఫ్యూచర్. డెఫినెట్లీ ఐ విల్ గివ్ ద బెస్ట్ అవుట్పుట్ ఇన్ మై ఫ్యూచర్ వీడియోస్. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసరికి ఫ్రెండ్స్ గోడ మీద కొంచెం రాశారు, అది సంస్కృతంలో రాశారో లేదంటే వాళ్ళకంటే ఒక లిపి ఉందో అర్థం కాలేదు, కానీ ఆ లిపి నాకైతే ఏం అర్థం కావట్లేదు. నేను ఎంత చెప్పినా కూడా, ఎంత ట్రై చేసినా కూడా చదవనీకి ఏం అర్థం కాలేదు. సో ఎందుకు మనకు చదవడం అది అర్థం కానప్పుడు మనం ఎందుకు చదవాలి? మళ్ళీ ఇచ్చే స్టేట్మెంట్ తప్పుగా ఇవ్వకూడదు కదా. సో మనం ఎందుకు వచ్చామో ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాము, జస్ట్ చూసుకుని వెళ్ళిపోవటమే. అంత ఉద్దేశంతో నేను దాన్ని ఏం చేయలేదు. ఇక్కడ లోపల ఒక చిన్న గది ఉంటుంది, అన్ని డోర్లు అన్నిటికీ లాకేసి ఉంది ఫ్రెండ్స్. మరి ఎందుకు లాకేసిందో తెలియదు. ఆల్మోస్ట్ ఒక 4-5 డోర్లు ఉంటాయి, అన్నిటికీ లాకేసి ఉంది. ఇక్కడ నుంచి పైకి వెళ్ళిపోవచ్చు. మీరు ఇక్కడ మెట్లు ఉన్నాయి చూడండి, స్టెప్స్ ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి పైకి వెళ్ళిపోవచ్చు. బట్ నేను వెళ్ళలేదు, పైకి వెళ్ళేసి వచ్చాము ఆల్రెడీ. మనం పైకి వెళ్ళాం, ఇందాకలో వెళ్ళాం. సో ఇక్కడంతా ఇలా ఉంటుంది. ఒక్కసారి మనం కిందకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. కిందకి వెళ్ళిపోయి చూశారు కదా పైనంతా, ఒకసారి కిందకి వెళ్ళిపోదాం. కిందకి వెళ్ళిపోతే ఇక్కడ మీకు ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు, ఏంటంటే మరి దేవుణ్ణి చూపించలేదేంది భయ్యా అంత దూరం వెళ్ళి అనంత పద్మస్వామి అంటే. బట్ ఫ్యూ రీజన్స్ వల్ల నేను చూపించలేకపోతున్నా, అంతేగాని వేరే ఉద్దేశం ఏం లేదు, తప్పుగా అనుకోకండి. జస్ట్ నాకు కొంచెం ఇబ్బంది ఉంది, ఏంటంటే దేవుడు కదా, నేను కొంచెం జాగ్రత్తగా పాటిస్తాను, ఎలా పడితే అలా వీడియో తీయను, నాకు అదొకటి ఉంది సెంటిమెంట్. సో ఆ ఉద్దేశం మీద నేను చూపించలేకపోతున్నా. చూసాను కదా ఫస్ట్ గుహలోకి వచ్చాం కదా మనం, ఎంటర్ అయ్యాం చూసారా, అది ఇది అన్నిటికీ. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని గబ్బిలాలు ఉంటాయి, బాగా సౌండ్ చేస్తుంటాయి గబ్బిలాలు. చూడండి ఫ్రెండ్స్, ఉండవల్లి కేవ్స్ ఇవి. ఓకే చూసారు కదా, బాగుంది. మనం ఒకసారి సరదాగా విజిట్ చేయొచ్చు. ఎవరన్నా బాగా దేవుని నమ్ముకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి మంచి స్పాట్ ఇది, ఉండవల్లి కేవ్స్ అనేది. మంచి దేవుడు ఉంటారు ఇక్కడ, పూజలు కూడా జరుగుతాయి. ఎర్లీ మార్నింగ్ దేవుడు వచ్చి సంబడి కేమ్ అండ్ ప్రే చేస్తారనమాట, ప్రే చేసి వెళ్ళిపోతారనమాట. కొంతమంది వస్తారు ఎర్లీ మార్నింగ్, అదే ఉంటారు కదా డివోషనల్కి సంబంధించిన వాళ్ళు వస్తారు. సో బయటికి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్, ఇటు నుంచి ఇటు. ఇందాక మనం ఎక్కిన స్టెప్స్ అవే కనిపిస్తున్నాయి కదా. సో మనం ఇట్లా ఉంచి బయటకు వచ్చేసాం. కొంచెం చూసుకుని నడవాలి జాగ్రత్తగా, ఎందుకంటే అన్ని రాళ్ళు ఉంటాయి. సో ఇక్కడ నుంచి బాగుంటుంది రోడ్డు, చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి. సో ఇటు దిగుతా, నేను పార్కులో దిగుతా. పార్కులోకి దిగి చివరికి వెళ్తే ఒకసారి మీకు వ్యూ చూపిస్తాను అనమాట. టోటల్ ఎంటైర్ కేవ్స్ చూపిస్తా ఎలా ఉన్నాయి అనేది. చివరికి వెళ్తున్నా, అక్కడ నుంచొని మీకు క్లారిటీగా చూపిస్తా. నేను ఇందాక మీకు చూసారు కదా ఫ్రెండ్స్, అది ఉండవల్లి కేవ్స్. మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాం, సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాం, థర్డ్ ఫ్లోర్కి వెళ్ళాం. సో క్లారిటీగా చూడండి ఇంకొకసారి. అవుట్లుక్ అయితే ఆసమ్ ఉంటుంది, అసలు చాలా బాగుంటుంది కింద నుంచి చూడడానికి. మనం ఏమైతే గూగుల్లో ఫొటోస్ చూస్తామో 110% సేమ్ యాజ్ టీజ్ అంతే ఉంటుంది. నేను జూమ్ చేస్తున్నా చూడండి, చూసారు కదా ఫ్రెండ్స్. అక్కడ బోర్డు ఉంది ఏంటంటే డు నాట్ ఎంటర్ అని చెప్పేసి, అంటే పైకి వెళ్ళకూడదని చెప్పేసి. అక్కడ దాకే, థర్డ్ ఫ్లోర్ దాకే మనకి ఎంట్రీ, ఇంకా అక్కడి నుంచి పైకి దారి లేదు. ఇది కొండని చెక్కారు, కొండని చెక్కి మనకు తెలియదు కానీ దాని గురించి మొత్తం నేను చూసింది, నాకు అర్థమైంది ఏంటంటే అది మొత్తం కొండలాగే ఉంది, మొత్తం రాయే. ఆసం చేశారు అయితే మటుకు. సో ఇక్కడ నుంచి చూసుకుంటే పక్కనే హిల్స్ ఉన్నాయన్నమాట, కనిపించేది హిల్ అనమాట. ఇంకొకసారి చూసుకుంటారా ఫ్రెండ్స్, లుక్ చూసుకోండి, ఇంకొకసారి చూపిస్తాను. మనం చూసుకుంటే కిందకి వెళ్ళిపోదాం పార్క్లోకి. సో ఇక్కడ కూర్చుని కూడా మనం ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోవచ్చు, ఏ ప్రాబ్లం లేదు. సో నేను ఇక్కడి నుంచి కిందకి వెళ్ళిపోతున్నాను. ఓకే, ఇక్కడి నుంచి కిందకి వెళ్తే మీకు టికెట్ చూపిస్తాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇందా నేను చూపించలేకపోయాను కదా టికెట్, అది ఎక్కడో పెట్టుకున్న ప్యాకెట్లో తీయలేకపోయాను, గుర్తు రాలేదు. ఇప్పుడు మీకు చూపిస్తా టికెట్. 25 రూపీస్ సంథింగ్ ఎంత తీసుకున్నారు చూడండి ఫ్రెండ్స్. టికెట్ ఎంత, 20 రూపీస్. ఓకే 20 రూపీస్ తీసుకున్నారు టికెట్. ఆ కింద కనపడుతుంది చూసారా ఇల్లులాగా, అదే టికెట్ కౌంటర్. సో మన మెయిన్ రోడ్ నుంచి అక్కడికి వచ్చి టికెట్ తీసుకొని ఎంటర్ అవ్వాలి. ఎంటర్ అయిన తర్వాత ఇప్పుడు నేను పార్కులోకి వెళ్తున్నా. పార్కు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో, అంటే లైక్ ఏ పార్కు కాదు, జస్ట్ పార్కు లాగా ఉంటుంది అంతే, అదైతే పార్కు కాదు.
ఇక్కడ నుంచి ఒకసారి వ్యూ చూడండి మీరు. మనం ఇప్పుడు అక్కడ పైనుంచి కిందకి వచ్చాం కదా, నేను ఒకసారి ఫోన్ పైకి లేపుతా చూడండి. ఓకే, సో అది ఉండవల్లి కేవ్స్ కనిపించిందా ఫ్రెండ్స్? ఓకే, సో ఇటు తిరగండి. ఇప్పుడు ఇటు వెళ్ళిపోదాం, ఇటు సైడ్ వెళ్దాం, పార్క్లోకి వెళ్ళి చూద్దాం. సో ఇది మెయిన్ అనమాట, బయట రోడ్డు ఉంటుంది, మెయిన్ ఎంట్రన్స్ ఇదే. టికెట్ కౌంటర్ అన్నాను కదా, అదే టికెట్ కౌంటరు. ఇటు నుంచి మనం పార్క్లోకి వెళ్ళిపోతే ఈ ఎండ బాగుంది, సన్ పవర్ ఫుల్ హీట్ మామూలు లేదు. అందులో నేను 2:30 ఆ టైంకి వచ్చా కదా, సో ఎండ ఇంకా చాలా ఫుల్ హెవీగా ఉంది. సో ఇదంతా పార్క్ ఫ్రెండ్స్. మనం ఆ చెట్టు కింద అక్కడ కూర్చొని జస్ట్ ఏదైనా లంచ్ ఏదైనా తెచ్చుకుంటే విజిట్ అయిపోయిన తర్వాత కూడా మనం హ్యాపీగా కూర్చొని చిట్ చాట్ చేసుకోవచ్చు. ఎండ్ ఆఫ్ ది డే చాలా బాగుంటుంది. ఓకే, ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ ఉండవల్లి కేవ్స్ ఎక్స్ప్లోర్ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ ఫ్యూచర్స్ చాలా వీడియోస్ వస్తాయి. నేను టోటల్ ఎంటైర్ వరల్డ్ తిరుగుతాను అనమాట, ఎంటైర్ వరల్డ్ ఎక్స్ప్లోర్ చేస్తాను. సో ఇప్పుడు కొన్ని రీజన్స్ వల్ల ఆంధ్రాలో ఉండిపోవాల్సి వచ్చింది. సో ఇన్ ఫ్యూచర్ నీకు మంచి మంచి కంటెంట్తో ఉన్న వీడియోస్, కొంచెం అప్డేట్ ఉన్న అప్గ్రేడ్ అయిపోయి సంథింగ్ కొంచెం బిగర్ దెన్గా మోర్ దెన్ ఐ విల్ అప్డేట్ అనమాట. నేను బాగా అప్డేట్ అయ్యి మీకు మంచి మంచి కంటెంట్ ఇవ్వడానికి 110% నేను ట్రై చేయను, ఇస్తాను, కంపల్సరీ ఇస్తాను.